ఒక భాషలో ఉన్న విషయాన్ని భాషాంతరంలోకి అనగా వేరే భాషలోకి మార్చడాన్ని భాషాంతరీకరణం అంటారు. ఏదైనా ఒక భాషలో ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరో భాషలో వాడడాన్ని అనుకరణ, అనుకృతి అని పిలుస్తారు. అదేవిధంగా అనువాదం చేసే వ్యక్తిని అనువాదకుడు లేదా అనువాదకర్త అంటారు. అప్పటికప్పుడే మూల భాషలో విషయాన్ని లక్ష్య భాష అంటే స్వభాషలోకి అనువదించి చెప్పే వ్యక్తిని పూర్వం వాచకుడు అని పేరు. అయితే ప్రస్తుతం దుబాసి అనే ఉర్దూ పదంతో కానీ ఇంటర్ప్రిటర్ అనే ఆంగ్ల పదంతో కానీ వ్యవహరిస్తున్నారు. ఒక లిపి నుండి మరొక లిపిలోనికి, ఒక భాష నుండి మరొక భాషలోనికి మార్చడాన్ని పరివర్తన అని కూడా చెప్పవచ్చు. పరివర్తన అనగా మార్పు అని అర్థము. అనువాదం చేయాలి అంటే కనీసం 2 భాషలు ఉండాలి. ఆధార భాష అంటే మూల భాషను సంక్షేమంగా, మరి లక్ష్య భాషను స్వభాష